My dear competitive aspirants, welcome to Mahendra Agarwal Study Hub. ఎవరైతే కాంపిటిటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నారో ముఖ్యంగా ఏపీ తెలంగాణ విద్యార్థుల కోసం ఏంటిదంటే ఒక్క చిన్న అడ్వైస్ అనుకోండి. ఏంటంటే ఈ 2025 ఇయర్ చెక్ చేసినట్లయితే మనకు సెంట్రల్లో ఆల్మోస్ట్ ఆల్ ఎస్ఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినాయి. నెక్స్ట్ తర్వాత రైల్వేకి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. కానీ ఇక్కడ ఏపీ తెలంగాణలో కొంతమంది చాలా మంది ఏం చేస్తారంటే స్టేట్కి సంబంధించిన ఎగ్జామ్స్ అంటే గ్రూప్స్ కావచ్చు, నెక్స్ట్ డిఎస్సి కావచ్చు, లేదా పోలీస్ కావచ్చు, లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఓకేనా, అవిటి కోసం మీరు ఎదురు చూడకుండా మీరు సెంట్రల్ పైన కూడా కాన్సన్ట్రేషన్ పెట్టినట్లయితే మీకు ఒకవేళ స్టేట్ మిస్ అయినా సెంట్రల్ వస్తుంది, సెంట్రల్లో జాబ్ మిస్ అయినా మనకు స్టేట్లో రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీ టైం అనేది వృధా చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ ఎగ్జామ్ రాసినా స్టేట్ ఎగ్జామ్ రాసినా కూడా సేమ్ సిలబస్ అనేది ఉండడం జరుగుతుంది. కాకపోతే అక్కడ మనకు డెప్త్నెస్ అనేది పెరుగుతుంది, అంతే కదా. మీరు జనరల్ గా చెక్ చేసినట్లయితే మనకు జనరల్ స్టడీస్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ అది మ్యాథ్స్ అంటది. అంటే మ్యాథ్స్ అంటే మనకు అరిథమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్. కాబట్టి ఈ జనరల్ స్టడీస్ లో నువ్వు ఎంత డెప్త్ నేర్చుకుంటే అంత నీకు ఈజీగా పర్ఫెక్షన్ వస్తుంది. పర్ఫెక్షన్ వచ్చిందంటే జాబ్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. కాబట్టి సేమ్ అలానే ఈ అరిథమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ కూడా చెక్ చేసుకున్నట్లయితే నువ్వు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఎప్పుడైతే ప్రిపేర్ అవుతావో నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా కూడా మాక్సిమం మార్క్స్ అనేది కొట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది చిన్న అడ్వైస్ మాత్రమే, మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేకుంటే లేదా అది మీ ఇష్టం. ఎందుకంటే ఒక ఎగ్జామ్ స్టేట్ కు ఒక ఎగ్జామ్ రాయాలంటే అంటే 2022లో ఒకేలా మీరు రాసిన అది ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, మళ్ళీ 2026లో రాయబోతున్నారు. అంటే నీకు 25లో వచ్చినా కూడా నువ్వు రాసేది 26, అది ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, అది పక్కన పెట్టినట్లయితే అంటే ఆల్మోస్ట్ ఆల్ 4 ఇయర్స్. కాబట్టి ఈ 4 ఇయర్స్ టైం అనేది మీకు ఆల్రెడీ వేస్ట్ అయిపోయింది. కాబట్టి అలా టైం అనేది వృధా చేసుకోకుండా మీరు సెంట్రల్ పైన కూడా కాన్సన్ట్రేషన్ పెట్టండి అని మీకు ఒక చిన్న సలహా అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఓకే, అది పక్కన పెట్టినట్లయితే ఇక చాలా మంది మెంటర్షిప్ అనేది ఎప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే అని చాలా మంది అడుగుతారు. కాబట్టి ఓకేనా, యాక్చువల్ ఏమనుకున్నామంటే ఈ దసరా కంటే ముందు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దసరా తర్వాత ఒక 1 వీక్ తర్వాత అరిథమెటిక్ బుక్ వస్తుంది. కాబట్టి ఆ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేద్దామన్న ఆలోచనతోటి అందుకోసం మీకు రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు అనేది పెట్టలేదు. కాకపోతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది మనకు దసరా తర్వాత చాలా మంది తెలంగాణ వాళ్ళకు అతి పెద్ద పండుగ. కాబట్టి దసరా చాలా మంది ఇప్పటికే హైదరాబాద్ నుంచి వాళ్ళ యొక్క ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అందుకోసమే రిజిస్ట్రేషన్ అనేది పెట్టలే. మీకు దసరా తర్వాత రిజిస్ట్రేషన్ అనేది ఓన్లీ 1 or 2 days మాత్రమే రిజిస్ట్రేషన్ అనేది డేట్ ఇస్తాం. ఎందుకంటే 50 మెంబర్స్ అన్నాం కాబట్టి ఆ 50 మెంబర్స్ కంటే ఎక్కువ మందిని తీసుకోం. కాబట్టి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఇంత ముందు చాలా మంది కండక్ట్ చేయవచ్చు. కానీ ఈ స్పెషల్ మ్యాథ్స్ అనేది మీరు ఏపీ తెలంగాణలో ఎక్కడ చెక్ చేసినా కూడా ఈ మెంటర్షిప్ అనేది కొంచెం డిఫరెంట్ అనేది ఉండడం జరుగుతుంది. ఎందుకంటే డైరెక్టర్ నేనే, నెక్స్ట్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ నేనే, మీకు ఆన్లైన్ లో చెప్పేది నేనే, ఆఫ్లైన్ లో చెప్పేది నేనే, తర్వాత పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసేది కూడా నేనే. కాబట్టి మీకు ప్రతి ఒక్కటి బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఒక్కొక్క క్వశ్చన్ కు ఖచ్చితంగా 3 నుంచి 5 మెథడ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలి, ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా మీ పైన కాన్సన్ట్రేషన్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మ్యాథ్స్ వాళ్ళకు నాన్ మ్యాథ్స్ వాళ్ళకు డిఫరెన్స్ ఏంటంటే ఓకేనా, సేమ్ ఇద్దరికి ప్యాటర్న్ ఒకటే ఉంటది. అంతే కాకపోతే నాన్ మ్యాథ్స్ వాళ్ళకు బేసిక్ అనేది ఉండదు. కాబట్టి మీకు 1 అవర్ అంటే మ్యాథ్స్ వాళ్ళకంటే 1 అవర్ క్లాస్ అనేది ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక చాప్టర్ స్టార్ట్ చేస్తే అందులో బేసిక్ పాయింట్స్ ఏమున్నాయి, ఓకేనా, బేసిక్ క్యాల్కులేషన్ అనేది ఇంపార్టెంట్ కదా. ఆ కాన్సెప్ట్ అనేది కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్న ఆలోచన అనేది ఫస్ట్ రావాలన్న ఉద్దేశంతో మీకు 1 అవర్ క్లాస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం నాన్ మ్యాథ్స్ వాళ్ళకు. తర్వాత ఆటోమేటిక్గా మ్యాథ్స్ వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. కాబట్టి వాళ్ళతో పాటుగా మీకు క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏ రోజు చెప్పిన క్లాస్ ఆ రోజే కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు పంపిస్తాం. ముందే మళ్ళీ చెప్తున్నాం, సిన్సియర్ సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వండి, మిగతా వాళ్ళు జాయిన్ కాకండి. ఆల్రెడీ ఇంతకుముందే మనం డిస్కస్ చేసినాం. కాబట్టి ఆల్రెడీ ఇక్కడ మీకు ఇక్కడ డిస్ప్లేలో ఫోన్ నెంబర్ కూడా కనిపిస్తుంది. మీకు ఏ డౌట్ ఉన్నా ఆ ఫోన్ నెంబర్ కు కాల్ చేసి మీ యొక్క డౌట్ అనేది క్లారిఫై చేసుకోండి. ఇది మనకు మెంటర్షిప్ కు సంబంధించింది. ఇక నీకు ఈ 2025 అనుకున్నాం కదా, యాక్చువల్లీ 2025 అనేది ఉద్యోగ నవ సంవత్సరం. ఎక్కడ అంటే సెంట్రల్లో మనకు రైల్వే నోటిఫికేషన్ వచ్చినాయి. అంటే ఎన్టీపీసీ కావచ్చు, తర్వాత మనకు గ్రూప్ డి కావచ్చు,
కావచ్చు, నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ అనేది అంటే 24-25 లో మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా, దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. టెక్నీషియన్ కావచ్చు, ఏఎల్పి కావచ్చు. మళ్ళీ మనకి ఇక్కడ ఏం చేసిందంటే ఎన్టీపీసీ వేకెన్సీ లిస్ట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి అయితే మనకు అది గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ సంబంధించింది మనకు వేకెన్సీ లిస్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత మనకు ఎస్ఎస్సికి సంబంధించింది ఒక్కసారి చెక్ చేసుకున్నట్లయితే సిజిఎల్ ఎగ్జామ్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఎస్ఎస్సి సెలెక్షన్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నిన్ననే మనకు సిపిఓ అంటే ఢిల్లీ ఎస్ఐ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ కావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తూనే ఉంటది. ఎంటీఎస్ కావచ్చు, ఇక నెక్స్ట్ జీడీ కావచ్చు, ఇవన్నీ సెంట్రల్ కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తాయి. ఒకవేళ బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నా అంటే వాళ్ళకి ఖచ్చితంగా పీఓస్ క్లర్క్ అనేది ఎప్పుడు పడుతూనే ఉంటాయి. కాబట్టి సేమ్ సిలబస్ ఉంటది. నువ్వు మ్యాథ్స్ ఎక్కువ నేర్చుకున్నట్లయితే సెంట్రల్ ఈజీగా జాబ్ కొట్టొచ్చు, అవునా కదా? నువ్వు రైల్వే చూస్తావా, ఎస్ఎస్సి చూస్తావా, బ్యాంకింగ్ చూసినా కూడా, ఎస్ఐ కానిస్టేబుల్ చూస్తావా, నెక్స్ట్ ఎఫ్ఆర్ఓ చెక్ చేసినా కూడా అరిథమెటిక్ రీజనింగ్ అనేది 50% అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఓకేనా, ఆ క్యాల్కులేషన్ పార్ట్స్ తోటి డెప్త్నెస్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఈ 2025లో మనకు రీసెంట్లీగా ఎస్ఎస్సి సెలెక్షన్ ఫేజ్ ఎగ్జామ్ జరిగింది. ఓకే, ఎస్ఎస్సి సెలెక్షన్ పోస్ట్ కు సంబంధించి 13 దానికి ఎగ్జామ్ జరిగింది. నెక్స్ట్ ఎస్ఎస్సి సిజిఎల్ అనేది కండక్ట్ చేసిరు. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన ఎగ్జామ్ కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు కొంచెం ప్యాటర్న్ కొంచెం చేంజ్ చేసి అడుగుతున్న క్వశ్చన్స్. కాబట్టి మరి దానికి తగ్గట్టు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఆల్రెడీ బేసిక్ నేర్చుకున్న వాళ్ళకైతే ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా అంటే బేసిక్ నేర్చుకొని డెప్త్నెస్ ఎవరైతే నేర్చుకుంటారో, ఆ లాజిక్ ఎవరైతే పట్టుకుంటారో ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. మనం ఇంతకుముందు ఎస్ఎస్సికి సంబంధించిన సెలెక్షన్ ఫేజ్ సంబంధించిన కొన్ని క్వశ్చన్ డిస్కస్ చేసినాం. ఎన్టీపీసీ, CBT1, గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసినాం. ఇప్పుడు మనం ఇంటెలిజెన్స్ బ్యూరోకు సంబంధించిన క్వశ్చన్స్ అనేవి జస్ట్ శాంపిల్ మాత్రమే ఒక 2 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తాం. ఆ ప్రాబ్లం అనేది ఆల్రెడీ మనం అరిథమెటిక్ 3.0కి సంబంధించిన మోడల్స్ అనేవి కవర్ చేసి కాబట్టి జస్ట్ నెంబర్ చేంజ్ చేసినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు డిస్కస్ అనేది చేస్తాం. ఓకేనా, 2 days బ్యాక్ మనకు ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి అందులో జస్ట్ శాంపిల్ గా 2 ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేస్తాం. ఒక్కసారి చెక్ చేసుకున్నట్లయితే మనకేమి ఇచ్చినట్టు చూడండి, క్వశ్చన్లు లెంతీ ఉంటాయి, సొల్యూషన్ అనేది సింపుల్గా ఉంటుంది. కాబట్టి నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా ఓకేనా, క్వశ్చన్ చూసి భయపడకండి. క్వశ్చన్ లెంత్ ఉంటే సొల్యూషన్ సింపుల్గా ఉంటుంది ఒకటి. నెక్స్ట్ తర్వాత మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా క్వశ్చన్ లెంత్ చూసి ఓకేనా కొంతమంది దాన్ని స్కిప్ చేస్తారు. ఎప్పుడైతే క్వశ్చన్ లెంతీ ఉంటుందో ఖచ్చితంగా సొల్యూషన్ అనేది సింపుల్గా ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే అది ఎలా సాల్వ్ చేయాలనేది నీకు థాట్ వచ్చినట్లయితే ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేస్తావు. కాబట్టి ఒకసారి చెక్ చేయండి. క్వశ్చన్ చూడండి, అవుట్ ఆఫ్ 80,000 registered voters, 25% did not vote in the first round. Of those who voted, 12% votes were invalid due to a tie in the first round. Only the 2 leading candidates proceeded to a second round of voting, where only 80% of valid voters from the first round turned up to the vote again. In the second round, one candidate received 30% of the votes and the other received the rest. By how many votes did the winner in the second round అన్నాడు. IBACIO 2025లో మనకు 2 days బ్యాక్ వచ్చిన ఓకేనా దీనికి సంబంధించిన క్వశ్చన్ అనేది డిస్కస్ చేస్తాం. క్వశ్చన్ లెంత్ ఉంది మీకు అక్కడ కనబడేది ఏంటంటే చూడండి, 80,000 మెంబర్స్ ఉన్నారట. అందులో 25 మెంబర్స్ ఏం చేశారంటే ఓటు హక్కును వినియోగించుకోలే. 25% ఆఫ్ ది ఓటర్స్ డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్స్ అన్నాం. అంటే 100 మెంబర్స్ లో 25% అనేది ఓటు హక్కును వినియోగించుకున్నట్లయితే వినియోగించుకున్న వాళ్ళు ఎంతమంది? 75%. క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏమని మెన్షన్ చేసి చూడండి, 12% ఆఫ్ ఓట్స్ వర్ ఇన్వాలిడ్ అన్నాడు. అంటే 100 మెంబర్స్ ఓట్ వేసినట్లయితే జనరల్ గా అందులో 12% అనేది ఓట్స్ అనేవి ఇన్వాలిడ్ అన్నాడు. మరి వ్యాలిడ్ ఎంత మనకు జనరల్ గా 100 - 12 అంటే 88 కదా. క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ రౌండ్ లో టై అయిపోయింది. కాబట్టి ఓన్లీ 2 క్యాండిడేట్స్ సెలెక్ట్ చేశారు, సెకండ్ రౌండ్ కు పంపించారు, అవునా కదా. అప్పుడు ఏం జరిగిందంటే చూడండి, మనకు ఓన్లీ 80% ఆఫ్ ది వ్యాలిడ్ ఓటర్స్ ఫ్రమ్ ది ఫస్ట్ రౌండ్ అన్నాడు. అంటే 100లో 80% మాత్రమే వ్యాలిడ్ ఓటర్స్ లను ఏం చేశారు, ఎంటర్ చేశారు. కాబట్టి అవి మాత్రమే మనం క్యాల్కులేట్ చేస్తున్నాం. ఓకే, క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ అందులో ఒక పర్సన్ కు 30% వచ్చింది. ఓకేనా, ఒక పర్సన్ కు 30% వచ్చిందంటే సెకండ్ క్యాండిడేట్ కి ఎంత రావాలి?
70 రావాలి. 100లో 30% మైనస్ చేస్తున్నట్లయితే రిమైనింగ్ 70 కదా. కాబట్టి ఈ 30కి తర్వాత 70కి మధ్య డిఫరెన్స్ ఎంత? 40%. ఇప్పుడు ఎన్ని ఓట్లతో గెలిచిండు అన్నాడు, అవునా కదా. కాబట్టి ఈ సెకండ్ రౌండ్ లో ఓకేనా సెకండ్ క్యాండిడేట్ అనేవాడు ఎన్ని ఓట్లతో గెలిచాడు, ఇదే కదా క్వశ్చన్. మీకు అర్థం కావడం కోసం స్టెప్ బై స్టెప్ లైన్ టు లైన్ అనేది మీకు క్వశ్చన్ అనేది మీకు చదివి అర్థం చేసుకునే విధంగా చెప్పిన, ఓకేనా. ఇక్కడ మనకు రావాల్సింది క్వశ్చన్ అంతా లెంత్ ఉంది కదా, ప్రాబ్లం అనేది సింగిల్ లైన్ లో రావాలి. ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి, సింపుల్ గా ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. పెన్ను పెట్టకుండా కూడా ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎలా వస్తుంటే చూడండి, ఇక్కడ 12% ఓట్స్ ఆర్ ఇన్వాలిడ్ అన్నాడు. 12% ఓటు హక్కును ఏంటిది ఓట్లు చెల్లలేదన్నాడు కదా. మరి చెల్లిన ఓట్లు వ్యాలిడ్ ఓట్స్ ఎంత? 88%. 88% అన్నాను కాబట్టి ఈ 88ని ఎలా రాస్తాం మనం? 11 into 8 అని రాస్తాం కదా. మరి 11 into 8 అంటే ఖచ్చితంగా నీకు 11 మల్టిపుల్ ఉండాలి, నెక్స్ట్ 8 యొక్క మల్టిపుల్ ఉండాలి. జస్ట్ ఆప్షన్ ను చెక్ చేసినట్లయితే ఆన్సర్ అనేది అయిపోతుంది. కాబట్టి 11 తోటి మనకు ఆల్రెడీ డివిజిబుల్ ప్రాపర్టీ చెప్పిన కదా, ఓకేనా. ది డిఫరెన్స్ బిట్వీన్ ఓకే సమ్ ఆఫ్ ఆడ్ ప్లేస్ ఈవెన్ ప్లేస్ ఈ 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11 అంతే కదా. మనకు సరి స్థానాల మొత్తం బేసి స్థానాల మొత్తం ఎలా ఉండాలి? 0 లేదా 11 యొక్క గుణిజం ఉన్నట్లయితే అది ద గివెన్ నెంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 11 అంటాం. కాబట్టి ఈ విధంగా సాల్వ్ చేస్తాం. క్లియర్ కదా. మరి 11 తోటి డివిజిబుల్ అవుతుందా? ఫస్ట్ ఆప్షన్ ఒకసారి చెక్ చేయండి. ఇక 1 + 9 10, 10 + 6 ఎంత? 16. మరి 6 + 8 అంటే 14 కదా. మరి ఎంత? 16 - 14 అంటే 2 వచ్చింది. డిఫరెన్స్ ఎంత ఉండాలి? 0 ఉండాలి లేదా మనకు 11 యొక్క మల్టిపుల్ ఉండాలి. ఓకే క్లియర్ కదా. ఇది ఒకసారి చెక్ చేసినట్లయితే 1 + 8 9, 9 + 6 15, తర్వాత 6 + 9 ఎంత? 15. కాబట్టి 15 - 15 0. క్లియర్ అయిపోయింది కదా. లేదు అంటే ఇంకోటి ఒకసారి చెక్ చేస్తే 1 + 8 9, 9 + 6 15, మరి 7 + 9 అంటే ఎంత? 16. 16 - 15 డిఫరెన్స్ ఎంత? 1. కాబట్టి కాదు. నెక్స్ట్ చెక్ చేసినట్లయితే 1 + 9 10, నెక్స్ట్ 10 + 6 16, 7 + 8 15. కాబట్టి 15 - 16 డిఫరెన్స్ ఎంత? 1. కాబట్టి మనకు ఒకటే డివిజిబుల్ అయింది 11 యొక్క మల్టిపుల్ ఏంటిది? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఇప్పుడు ఒక డౌట్ రావాలి. యాక్చువల్లీ ఇది వచ్చింది మనకు ఎగ్జామ్ లో రీసెంట్ లో 2 days బ్యాక్. కాబట్టి ఒకవేళ 11 యొక్క మల్టిపుల్ అనేవి 2 ఉన్నట్లయితే ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఇదే కదా మనకు కావాల్సింది. కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే ప్రొసీజర్ చూడండి. ఆల్రెడీ మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఎలక్షన్ కి సంబంధించిన ప్రాబ్లం డిస్కస్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ప్రొఫార్మా అనేది స్టెప్ బై స్టెప్ అనేది మనం డిస్కస్ అనేది చేసినాం, ఓకేనా. ఫస్ట్ ఓటర్ లిస్ట్ ఉండాలి, ఓకేనా. ఓటర్ లిస్ట్ లో మన నేమ్ ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఒక్కసారి చూడండి, బేసిక్ చెప్తాం. ఓటర్ లిస్ట్ ఉండాలి. ఓటర్ లిస్ట్ నుంచి అందరూ ఓటేస్తారంటే ఓటేరు కాబట్టి డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్స్ తీసేయాలి. ఓటు హక్కును వినియోగించుకోని వారు. మరి మనకు కావాల్సింది ఏంటి? క్యాస్ట్ దేర్ ఓట్స్ అంటాం. ఓటు హక్కును వినియోగించుకున్న వాళ్ళు, ఓకేనా. ఓటర్ల లిస్ట్ నుంచి ఓటు హక్కు వినియోగించుకోని వాళ్ళని తీసేస్తాం. అంటే ఎవరు ఉంటారు ఇప్పుడు? ఓటు హక్కును వినియోగించుకున్న వాళ్ళు. క్లియర్. అందులోకి ఏం చేస్తాం? అందరూ ఓటేస్తే ఓటు చెల్తాయా? చెల్లాయి. కాబట్టి మైనస్ ఇన్వాలిడ్ ఓట్స్ అంటే మరి ఇన్వాలిడ్ ఓట్స్ తీసేసినట్లయితే మనకి ఏముంటది? వ్యాలిడ్ ఓట్స్, చెల్లిన ఓట్లు. ఈ వ్యాలిడ్ ఓట్స్ నే కదా మనకు కావాల్సింది. క్యాండిడేట్ 1 క్యాండిడేట్ 2, ఓకేనా. ఒక క్యాండిడేట్ కు ఎంత వస్తుంది? సెకండ్ క్యాండిడేట్ కి ఎంత వస్తాయి? కాబట్టి వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏమనుకున్నాం? మెజారిటీ అనుకున్నాం కదా. అదే కదా మనం క్యాల్కులేట్ చేయాల్సింది. ఫస్ట్ ఏంది? ఓటర్ లిస్ట్ మైనస్ did not cast their votes, next cast their votes minus invalid votes, next valid votes, okay. First person second person difference is majority. క్లియర్ కదా. అదంతా మనం డిస్కస్ చేసినాం కాబట్టి కొంచెం ఫాస్ట్ గా నోటికి చెప్పినాం కాబట్టి అది పక్కన పెట్టండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఇక్కడ 80,000 అన్నాడు కాబట్టి 80,000 రాసినాం. 80,000 ఇంటూ ఓకేనా 25% ఆఫ్ ఓటర్స్ డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్స్ అన్నాం కాబట్టి 100లో 25 తీసేస్తే 75 కాబట్టి అదే రాసినాం. 75/100 ఇంటూ నెక్స్ట్ 12% ఆఫ్ ది ఇన్వాలిడ్ ఓట్స్ అన్నాడు. 100లో 12 తీసేస్తే ఎంత? 88. ఇంకో 88/100 ఇంటూ ఇక్కడ ఏమని మెన్షన్ చేసినట్టు చూడండి 30%. ఇక్కడ 80% అన్నట్టు కదా. ఇన్వాలిడ్ ఓట్సా వ్యాలిడ్ ఓట్సా? వ్యాలిడ్ ఓట్స్ కాబట్టి ఇగో 80%. ఇది సెకండ్ రౌండ్ కదా. సెకండ్ రౌండ్ కాబట్టి ఏం రాస్తున్నాం? 80/100. క్లియర్.
క్లియర్. తర్వాత ఏం రావాలి, మనకు ఒక క్యాండిడేట్కి 30% వచ్చింది, 100లో 30% వచ్చిందంటే సెకండ్ క్యాండిడేట్కి ఎంత రావాలి 70. 100 ప్లస్ 7 100 మైనస్ 30 అంటే 70 కదా. కాబట్టి 30కి 70కి మధ్య డిఫరెన్స్ మెజారిటీ అనుకున్నాం కదా, కాబట్టి 40. ఓకేనా. మళ్ళీ ఒకసారి చూడండి 40 ఎలా రాసినామంటే ఒక క్యాండిడేట్కు 30% వచ్చిందంటే సెకండ్ క్యాండిడేట్కు 70, వీళ్ళిద్దరి మధ్య మెజారిటీ కాబట్టి ఇది 40%. క్లియర్. కాబట్టి 40% అయిపోయింది కదా. కాబట్టి ఇక్కడికి వెళ్ళి క్యాలిక్యులేషన్ చేసినట్లయితే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా. ఒకసారి చూడండి ఇక్కడ 4 zeros కాబట్టి ఇక 4 zeros క్లియర్ అయిపోయింది కదా. నెక్స్ట్ 25 3s 25 4s. నెక్స్ట్ తర్వాత ఇంకేమైనా క్యాన్సిల్ అయ్యేది ఉన్నాయంటే చూడండి ఇక్కడ 4 zeros కంప్లీట్ అయిపోయినాయి, ఇక 4 zeros అనేది కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ తర్వాత ఇక 4 తోటి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఓకేనా 4 10s అని రాసినాం. నెక్స్ట్ తర్వాత ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందంటే ఇక 20 క్యాన్సిల్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది. అంటే పైన ఏమేమి ఉన్నాయంటే చూడండి 8 ఇంటూ నెక్స్ట్ 3 ఇంటూ నెక్స్ట్ 88 అంటే నేను ఎలా రాస్తున్నాను అంటే 8 ఇంటూ 11 ఇంటూ నెక్స్ట్ 8 అని రాస్తున్నాను. అంటే ఇక్కడికి ఏమొచ్చిందంటే చూడండి 8 అనేది 3 టైమ్స్ ఉంది కాబట్టి 8 క్యూబే కదా. 8 క్యూబ్ అంటే ఎంత 512 ఇంటూ 3 అని రాస్తున్నాం. ఎందుకు మీకు 11 యొక్క మల్టిపుల్ తెలుసు కదా, 11 యొక్క మల్టిపుల్ మనకు తెలుసు కాబట్టి దాన్ని ఇంటూ 11గా రాస్తున్నాం. ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏముందంటే చూడండి 8 ఇంటూ 8 ఇంటూ 8 క్యూబ్. 8 క్యూబ్ అంటే ఎంత 512 కదా, ఇగో 512 ఇంటూ 3 రాసినాం. 3 రాసినట్లయితే 3 2s 6, నెక్స్ట్ తర్వాత 3 1s 3 3 5s ఎంత 15 36 ఇంటూ 11 కాబట్టి మల్టిప్లికేషన్ విత్ 11 కానీ 111 కానీ 99 కానీ 999 కానీ మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేర్పించిన కాబట్టి ఈజీగా సాల్వ్ చేస్తాం. కాబట్టి ఒకసారి చూడండి ఇది 6 కాబట్టి యాస్టీస్ 6 ప్లస్ 3 అంటే ఎంత 9, 3 ప్లస్ 5 అంటే 8, 5 ప్లస్ 1 6, నెక్స్ట్ 1 కాబట్టి 16896 16896. ఆప్షన్ 2 is the correct one. ఆప్షన్ 2 is the correct one. సింపులా కదా, వెరీ ఈజీ. మీకు 2 మెథడ్స్ ఇక్కడ ఎందుకు చెప్పినంటే చూడండి జస్ట్ అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ లెంత్ ఇచ్చిండు, ఎందుకంటే మనం ఉన్నది 2025లో కాబట్టి మొబైల్లే చిన్న ఏంటిది మనకు 1 month కోసారి యాప్సే మనకు 1 month 2 months కోసం అప్డేట్ అడుగుతున్నాయి కాబట్టి మరి మనం మనుషులం కాబట్టి అప్డేట్ కావాలి కదా. మీరు ఎప్పుడో రాసిన 2014 16 18 22 కాబట్టి ఇప్పుడు రాసేది 2025. మరి అప్డేట్ క్వశ్చన్స్ నేర్చుకోండి, నెక్స్ట్ అప్డేట్ మోడల్స్ కూడా నేర్చుకోండి. అది షార్ట్ కట్ చేస్తారా లేదా లాజిక్ చేస్తారా లేదా ఎక్స్ మోడల్ చేస్తారా అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకి ఎన్ని సెకండ్స్ ఉంటాయి జనరల్గా అయితే 54 సెకండ్ ఏమో పోలీస్ వాళ్ళకు ఉంటుంది, నెక్స్ట్ తర్వాత రైల్వే వాళ్ళకు కూడా 54 సెకండ్స్ ఉంటుంది, CBT 2కి వచ్చేసరికి 45 సెకండ్స్ ఉంటుంది, SSC వాళ్ళకేమో మనకి ఎంత ఉంటుంది అంటే 45 సెకండ్స్ ఉంటుంది, మనకు బ్యాంకింగ్ వాళ్ళకి చెక్ చేసినట్లయితే 36 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. అంటే నువ్వు 30 సెకండ్స్ లోపు ఆన్సర్ ఇక్కడ ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామ్కి వెళ్ళేసరికి అది 1 minute అవుతుంది. నువ్వు ఇక్కడే 1 minute టైం పట్టింది అనుకోండి, ఎగ్జామ్కి వెళ్ళేసరికి 2 minutes టైం పడుతుంది. కాబట్టి కొంచెం క్యాల్కులేషన్ అనేది ఫాస్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అనేది ఎక్కడ కూడా మీకు వేరియేషన్ చూపెట్టుకోకండి. కాబట్టి ఎవరికైనా ఎగ్జామ్ ఒకటి, నువ్వు ఎక్కువ క్వశ్చన్ చేస్తే నీకు జాబ్ వస్తుంది, నేను ఎక్కువ క్వశ్చన్ చేస్తే నాకు జాబ్ వస్తుంది. కాబట్టి ఎవరైతే ఆ ఉన్న టైంను ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళకు జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. క్లియర్ కదా. ఓకేనా. ఫస్ట్ ఏం చేసినామంటే చూడండి 88 కనబడ్డది. 88 అంటే ఏమనుకున్నాం 8 into 11 అంటే 11 యొక్క మల్టిపుల్ చూస్తే ఆన్సర్ ఒకటే ఉంది కాబట్టి దట్ ఈస్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. లేదు నాకు ప్రాసెస్ కావాలంటే ఏం చేసినాం ఈ విధంగా రాసినాం. ఓకేనా. మీకు ఆల్రెడీ బేసిక్స్ చెప్పినా కాబట్టి దానికి సంబంధించిన ప్రాబ్లం అనేది సాల్వ్ చేసినాం. ఇంకొక క్వశ్చన్ పర్సెంటేజ్ లో చెక్ చేసినట్లయితే ఇది పర్సెంటేజే కదా. ఇంకొక క్వశ్చన్ ఓకేనా ఆల్రెడీ మనం 3.0 అరిథమెటిక్ 3.0లో మనం ఇలాంటి ప్రాబ్లం అనేది డిస్కస్ చేసాం. కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఏమి ఇచ్చారంటే క్యాల్కులేషన్ పార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇగో ఇక్కడ 5% 2.5% డిక్రీజ్ తర్వాత ఇంక్రీజ్, ఇగో ఈ వర్డ్ అనేది కొత్తగా యాడ్ చేసారు. మనం అక్కడ ఏం నేర్చుకున్నామంటే చూడండి రైస్ కావచ్చు, వీట్ కావచ్చు, పల్స్ కావచ్చు, నెక్స్ట్ వెజిటేబుల్ కావచ్చు, దానికి సంబంధించిన 4 అనేది నేర్చుకున్నాం. ఇక్కడ కూడా అదే 4 ఇచ్చిండు. కాకపోతే ఏమని మెన్షన్ చేసిందంటే చూడండి 30 20 17.5 12.5 అనేది ఇక్కడ రెంట్ తర్వాత ఫుడ్, నెక్స్ట్ తర్వాత మెడిసిన్, తర్వాత చిల్డ్రన్ ఎడ్యుకేషన్,
ఎంటర్టైన్మెంట్ అని మెన్షన్ చేసిండు. మనం 3.0లో చెక్ చేసుకున్నట్లయితే మనకు ఏమని రాసినామంటే రైస్ అనుకున్నాం, నెక్స్ట్ తర్వాత పల్స్ అనుకున్నాం, వెజిటేబుల్ అనుకున్నాం, నెక్స్ట్ వీట్ అనుకున్నాం కదా. రైస్ గోధుమ అనుకున్నాం. ఫస్ట్ ఏంటిది మనకు గోధుమ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ తర్వాత వెజిటేబుల్ కూరగాయల గురించి మాట్లాడుకున్నాం. పల్స్ అంటే పప్పుల గురించి నేర్చుకున్నాం. మనం బియ్యం రైస్ గురించి అంటే వీటి గురించి నేర్చుకున్నాం. తర్వాత అక్కడ మనం సేవింగ్ తర్వాత ఎక్స్పెండిచర్ అన్నాం. ఇక్కడ కూడా సేమ్ అన్నాడు కాబట్టి, కాకపోతే అక్కడ 2.5% ఇంక్రీజ్, ఇక్కడ 2.5% డిక్రీజ్ అన్నాడు కాబట్టి అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ జస్ట్ చేంజ్ చేసి ఇస్తాడు. ఎంత చేంజ్ చేసి ఇచ్చినా కూడా మనం ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయాలి. క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ఎంత పెద్దగా ఉందంటే చాలా మంది చదవరు ఈ క్వశ్చన్, కాకపోతే కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే దాన్ని ఎలా ట్రిక్కీగా సొల్యూషన్ అనేది చేయాలనేది పైన మనకు డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కసారి క్వశ్చన్ చూసినట్లయితే ఏ ఫ్యామిలీ స్పెండ్స్ 30%, 20%, 17.5% and 12.5% ఆఫ్ ఇట్స్ మంత్లీ ఇన్కమ్ ఫర్ హౌస్ రెంట్, food and medicine, education of children and entertainment respectively. The remaining is divided for saving and donation in the ratio 3:2 అన్నాడు. The sum of the expenditure on house rent and education of children is 39,900 after 1 year. If house rent and expenditure on entertainment are reduced by 5% and 2.5% respectively, and expenditure on education of children is increased by 2.5%, and the remaining expenditure except saving are same as the previous year, then what is the amount saved పర్ మంత్ ఇన్ ద ప్రెసెంట్ ఇయర్? ఎప్పుడు మనకు ఇంటెలిజెన్స్ బ్యూరోలో వచ్చిన క్వశ్చనే ఇది కూడా, ఓకేనా. కాబట్టి క్వశ్చన్ అనేది కొంచెం లెంతీ అనిపించినా కూడా మనం ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాని క్వశ్చన్ లెంత్ ఉందని దాన్ని పక్కన పెట్టడానికి ట్రై చేయకండి. ఎందుకంటే నువ్వు ఎగ్జామ్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ చేస్తే, ఓకేనా, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ చేసినట్లయితే మనకు ఎగ్జామ్లో ఈజీగా ప్రాబ్లం ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేస్తాం. కానీ మనలో ఏం చేస్తారంటే ఓకే నాన్ మ్యాథ్స్ మ్యాథ్స్ వల్ల సింపుల్గా ఉండేటట్టు 1 లైన్ 2 లైన్ క్వశ్చన్స్ ఇచ్చి ఫాస్ట్గా చేస్తారు. ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఏం జరిగిందంటే క్వశ్చన్ లెంత్కి వచ్చేసరికి పేపర్ టఫ్ అని మళ్ళీ ఏం చేస్తారంటే నెక్స్ట్ నోటిఫికేషన్ అంటారు, ఓకేనా. కాబట్టి అలా చేయకండి. క్వశ్చన్ పేపర్ నీకైనా టఫే నాకైనా టఫే. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఒక 10 నుంచి 20 క్వశ్చన్స్ అనేవి ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళకి జాబ్ వస్తుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ పెట్టండి. పేపర్ నీకు టఫే నాకు టఫే, ఓకేనా. కాబట్టి ఒకసారి చూడండి, ఒక కుటుంబం తన నెలవారీ ఆదాయంలో వరుసగా 30%, 20%, 17.5%, 12.5% ఇంటి అద్దె, ఆహారం మరియు మందులు, పిల్లల విద్య మరియు వినోదం కోసం ఖర్చు చేస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని పొదుపు మరియు విరాళాల కోసం 3:2 నిష్పత్తిలో విభజించారు. ఇంటి అద్దె, పిల్లల విద్యపై ఖర్చు పెట్టింది 39,900 రూపాయలు. నెక్స్ట్ ఒక సంవత్సరం తర్వాత ఇంటి అద్దె మరియు వినోదంపై వరుసగా 5%, 2.5% తగ్గించి పిల్లల విద్యపై 2.5% అంటే 2.5% పెంచి పొదుపు తప్ప మిగిలిన ఖర్చులు మునుపటి సంవత్సరం మాదిరిగానే ఉంటే ప్రస్తుత సంవత్సరంలో నెలవారీ పొదుపు అన్నాడు. ఇక్కడ మనకు ఒక 4 పార్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది, ఓకేనా. ఆ రిమైనింగ్ పార్ట్స్ సేవింగ్ అనేది, నెక్స్ట్ తర్వాత డొనేషన్ అనేది 3:2 అన్నాడు. కాబట్టి ఆ రిమైనింగ్ పార్ట్ ఏందో కనుక్కుంటున్నాం. అక్కడికి వెళ్ళి మనం ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేస్తాం అనేది చూడండి. ఒక్కసారి చెక్ చేసినట్లయితే మనకి ఏమని మెన్షన్ చేసినంటే ఇది 30% అనేది హౌస్ రెంట్. కాబట్టి హౌస్ రెంట్ అని రాసిన హౌస్ రెంట్. నెక్స్ట్ తర్వాత సెకండ్ ఏమని మెన్షన్ చేసిందంటే చూడండి, హౌస్ రెంట్ తర్వాత ఫుడ్ అండ్ మెడిసిన్ అన్నాడు. ఇక ఫుడ్ అండ్ మెడిసిన్. నెక్స్ట్ తర్వాత ఇంకోటి మెన్షన్ చేసిండు, ఏమని మెన్షన్ చేసిందంటే ఎడ్యుకేషన్ చిల్డ్రన్ అన్నాడు. ఇగో ఎడ్యుకేషన్. నెక్స్ట్ తర్వాత ఎంటర్టైన్మెంట్. ఇక రిమైనింగ్ ఎంత ఉందో మనం రాసినట్లయితే అయిపోతుంది కదా, ఓకేనా. ఇప్పుడు టోటల్ 5 పార్ట్స్ అనుకోండి. 5 పార్ట్స్ నుంచి మనం ఎలా ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఇది మనకి ఎంత పర్సెంట్ అన్నాడు, 30%. ఇగో 30% క్లియర్. నెక్స్ట్ తర్వాత సెకండ్ ఎంత అన్నాడు, 20%. ఇగో 20%. నెక్స్ట్ తర్వాత 17.5. నెక్స్ట్ తర్వాత 12.5. రిమైనింగ్ ఎంత అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. 17 + 12 19, 19 + 1 కాబట్టి 30 కాబట్టి 30+ ఇది ఎంత ఉందంటే 30 + 20 50, 50 + 30 అంటే 80. అంటే 100లో 80% పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకు 20% ఉండడం జరిగింది. ఇక రిమైనింగ్ ఎంత 20%. ఈ 20% కూడా ఎలా ఉంది
3:2 అన్నాడు. ఓకేనా, 3:2 ఏంటిది సేవింగ్ అండ్ డొనేషన్. కాబట్టి 5 parts ఈజ్ ఈక్వల్ టు ఓకేనా, ఇది రాస్తున్నా చూడండి. ఇక్కడ ఈ 20 అనేది ఎలా ఉందంటే 3:2 అనుకున్నాం. ఈ 3:2 అంటే 5 parts కదా. 5 parts ఈక్వల్ టు 20 అయితే 1 part 4 2 parts ఎంత 8 3 parts ఎంత 12 కాబట్టి ఇక్కడ 3:2 అన్నాం. 3:2 అన్నాం కాబట్టి ఓకేనా, 3 అంటే ఎంత సేవింగ్ అనుకోండి, ఇది సేవింగ్. నెక్స్ట్ 2 parts అంటే డొనేషన్. 3:2 అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ పెట్టాల్సింది దేనిపైన, సేవింగ్ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఇప్పుడు ఎంత ఉంది సేవింగ్ 12% ఉంది. మరి 12% కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా కనుక్కున్నట్లయితే ఆన్సర్ అనేది అయిపోతుందా లేదా, ఏ విధంగా సాల్వ్ చేస్తాం ఒకసారి చెక్ చేసినట్లయితే ఇప్పుడు మనకి ఏమని మెన్షన్ చేసినంటే 39,900 అనేది దేనిపైన అన్నాడు. ఓకేనా, హౌస్ రెంట్ తర్వాత ఎడ్యుకేషన్ అన్నాడు. కాబట్టి ఇక ఒక్కసారి చూడండి, హౌస్ రెంట్ తర్వాత ఎడ్యుకేషన్ ఇక్కడికి వచ్చి చెక్ చేస్తే 30 + 17.5 అంటే ఎంత 47.5. ఓకేనా, ఇక 47.5% ఈక్వల్ టు 39,900. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది, సేవింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడికి వెళ్ళి చూడండి, మీకు 2 మెథడ్స్ చెప్తే ఇప్పుడు ఆల్రెడీ ఇవన్నీ క్వశ్చన్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇది 47.5% ఈక్వల్ టు 39,900 అన్నాడు. సేవింగ్ అనుకున్నట్లయితే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా, లెంతీగా ఎలా చేస్తారు కొంతమంది, ఓకేనా, ట్రిక్గా ఎలా ఆలోచిస్తారు, 2 మెథడ్లు చెప్తా చూడండి. ఇక్కడ వరకు అయితే అంతా క్లియర్ కదా, ఇదంతా ఈజీగా. రిమైనింగ్ అంటే మొత్తం కనుక్కుంటే 80 అంటే 100 కి 80 తీసేస్తే రిమైనింగ్ 20% అంటే 3:2 అంటే 5 parts కదా. 5 parts ఈక్వల్ 20 అంటే 1 part ఎంత మనకు 4 2s 8 4 3s 12 అంటే 12 8 అంటే మనకు 12 అంటే సేవింగ్, 8 అంటే మనకు డొనేషన్. క్లియర్ కదా, ఒక్క నిమిషం ఆపండి. ఇది జనరల్ గా చేసేది. ఓకే, డైరెక్ట్ ఆన్సర్ ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఒక్కసారి చెక్ చేస్తే మరి 47.5 39,900 అన్నాడు కదా. ఇక్కడ మనం చేయాల్సింది ఏమని మెన్షన్ చేసిందంటే చూడండి, ఎక్సెప్ట్ సేవింగ్ ఆర్ సేమ్ అన్నాడు. ఓకేనా, పొదుపు అనేది సమానం అన్నాడు. మిగతా అన్ని ఏం చేయాలో తర్వాత చూద్దాం. ఇక్కడికి వెళ్ళి ఎవరు ఇంక్రీజ్ చేసినంటే చూడండి 5%. ఓకేనా, 5% హౌస్ రెంట్. కాబట్టి ఇగో హౌస్ రెంట్ ఒకసారి చెక్ చేసినట్లయితే హౌస్ రెంట్ 30% కాబట్టి ఓకేనా, ఇక 30లో 5% డిక్రీజ్ అంటే ఎంత అన్నట్టు 5% అంటే 95% కాబట్టి 95/100. క్లియర్, ఇది పక్కన పెట్టండి. హౌస్ రెంట్ అయిపోయింది కదా. హౌస్ రెంట్ అయిపోయిన తర్వాత 2.5% డిక్రీజ్ అన్నాడు. 2.5% దేంట్లో డిక్రీజ్ అన్నాడు మనకు, ఎంటర్టైన్మెంట్ పైన. ఇగో ఎంటర్టైన్మెంట్ మనకి ఎంటర్టైన్మెంట్ ఎంత ఉంది చూడండి. ఎంటర్టైన్మెంట్ ఇగో 12.5 అన్నాడు. 12.5 అంటే ఇది 2.5 డిక్రీజ్. క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మనం ఏం చేయమన్నాడు, ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ చేయమన్నాడు. మరి ఎడ్యుకేషన్ ఇక్కడ ఎంత ఉందో చూడండి ఒకసారి. ఎడ్యుకేషన్ ఓకేనా, ఎడ్యుకేషన్ ఎంత అంటే 17.5 కదా. 17.5 ఇదెంత ఇంక్రీజ్ చేయమన్నాడు, 2.5% ఇంక్రీజ్. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది చూడండి 2.5 అనేది కామనే కదా. ఓకేనా, 2.5 కామన్ కాబట్టి ఓకేనా 2.5ని కామన్ తీసినట్లయితే ఇక 2.5 ఇంటూ 12.5 17.5 అంటే డిఫరెన్స్ ఎంత 5 కాబట్టి 5 అని రాసినాం. నెక్స్ట్ బై 100 అని రాసినాం. ప్లస్సా మైనసా, ఓకేనా ప్లస్సే కదా. 12.5 అనేది డిక్రీజ్, 17.5 అనేది ఇంక్రీజ్ అంటే +5 కాబట్టి 5 అని రాసినాం. కాబట్టి క్యాన్సిల్ అయితే కదా 520 ఇది పాయింట్ తీసేసినట్లయితే 0 రాయొచ్చు. 25 1 25 8 కాబట్టి అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎంత వచ్చిందంటే ఒక 1% వరకు ఇంక్రీజ్ అయి ఉంది. 1% ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇంతకుముందు మనకి ఎంత వచ్చింది 12 కాబట్టి ఇక్కడ 1% ఇంక్రీజ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 13 పాయింట్ సంథింగ్ వస్తుంది. 13 పాయింట్ సంథింగ్ కదా. మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడికి వెళ్ళి, ఓకేనా, ఎందుకంటే ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ కాబట్టి జస్ట్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి డైరెక్ట్ ఆన్సర్ ఎలా పెట్టాలో చెప్తాం. నెక్స్ట్ ఇంకా ప్రొసీజర్ అనేది ఎలా సాల్వ్ చేయాలి, ప్రొసీజర్ చేసినట్లయితే పాయింట్లనే ఎలా వస్తుంది, ఇది క్లియర్ కదా. మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అన్నాడు. ఇగో ఎంటర్టైన్మెంట్ అంటే 12.5% ఎంత డిక్రీజ్ చేయాలి
2.5% డిక్రీస్. ఇగో ఎంత 12.5 into 2.5% డిక్రీస్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఎంత ఉంది 17.5% ఇంక్రీజ్డ్ బై 2.5 అన్నాడు. ఓకేనా 2.5 కామనే కదా, ఇదేమో డిక్రీస్ ఇదేమో ఇంక్రీజ్. అంటే 17.5 వెళ్ళి 12.5 తీసేస్తే ఎంత 5. కాబట్టి 2.5 into 5 అంటే ఎంత 25 5 అయితే మనకి ఎంత అవుతుంది 12.5. అంటే 12.5 అంటే మనకు ఆల్రెడీ కింద ఎంత 100% కాబట్టి 1.25 అంటే 1.25 అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా ఇంక్రీజ్ కాబట్టి ఇంతకుముందు సేవింగ్ ఎంత ఉంది 12 ఉంది, ఇప్పుడు 12 కంటే 1 ఇంక్రీజ్ అయింది అంటే ఆల్మోస్ట్ ఆల్ 13 కదా. ఇక్కడికి వెళ్ళి చూడండి. ఓకేనా 47.5 = 39,900 అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే చూడండి 12% ఎందుకన్నాం, ఇగో సేవింగ్ అనేది 12% కదా, అంటే స్టార్టింగ్ లో ఇప్పుడు 13% ఉండాలి కాబట్టి 13% ఎలా వస్తుంది. ఓకేనా ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ పాయింట్ తీసేసినాం అనుకోండి, పాయింట్ తీసేస్తే ఓకేనా జనరల్ గా పక్కన పెడుతున్నాం. ఓకేనా దేంతో క్యాన్సిల్ అయితే అంటే చూడండి ఓకేనా 47.5 అంటే 19 తో క్యాన్సిల్ అవుతుంది కదా. ఓకేనా 19 2s 19 1s 2100. ఓకేనా ఇక్కడ పాయింట్ తీసేస్తున్నాం కాబట్టి ఇక్కడ 0 రాస్తాం కాబట్టి 0. నెక్స్ట్ 19 తో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 19 2s 38 19 5s అని రాసినాం. క్లియర్ అయిపోయింది కదా. నెక్స్ట్ 25 తో చెక్ చేసినట్లయితే ఏమిస్తుందంటే చూడండి ఓకే ఏమైనా క్యాన్సిల్ అవుతుందంటే 25 తోటి క్యాన్సిల్ అయితే 25 8s 25 4s కాబట్టి ఓకేనా 0 అలానే రాస్తున్నాం. 12 4s 48. నెక్స్ట్ 12 8s 96 + 4 అంటే 100 అంటే 10,080 రావాలి జనరల్గా ఎప్పుడు అది 12% ఉంటే 12%. మరి ఎంత ఇంక్రీజ్ అయింది 1%. అంటే 12 1 యాడ్ చేస్తే ఎంత 13 కాబట్టి మరి 13 పార్ట్స్కి ఎంత 13%కి ఎంత కాబట్టి 0. నెక్స్ట్ 13 4s 52. నెక్స్ట్ తర్వాత 13 8s 104 + 5 అంటే 109 అంటే 10,900 అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు 11,000 కు నియరెస్ట్ ఉండాలి. మరి 11,000 కు నియరెస్ట్ ఏముంది, ఆప్షన్ 3 is the correct one. ఆప్షన్ 3 is the correct one. ఇది జనరల్ గా ఆలోచించినట్లయితే క్వశ్చన్ లెంత్ ఉంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్పడం కాబట్టి మీకు ఎక్కువ అనిపిస్తుంది. కాబట్టి ఒక్కసారి చూడండి, ఇది అర్థమైంది అనుకుంటా. స్టెప్ బై స్టెప్ అనేది ఇది ట్రిక్కీగా చేయొచ్చు. ఓకేనా ఫస్ట్ ఒకసారి చెక్ చేస్తే హౌస్ రెంట్, నెక్స్ట్ తర్వాత ఫుడ్ అండ్ మెడిసిన్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ ఆల్రెడీ క్వశ్చన్ లైన్ ఇచ్చిండు. రిమైనింగ్ అంటే ఎంత 20% కదా. 30 + 20 50. నెక్స్ట్ తర్వాత రిమైనింగ్ 17.5 + 12.5 ఎంత 30 ఎంత 80. 100 - 80 20 రిమైనింగ్ 20 కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది, మనకు సేవింగ్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇక్కడ ఆల్రెడీ 20% ఇక్కడ సేవింగ్ అంటే ఎంత ఇచ్చిండు 3:2 అంటే 5 కదా. కాబట్టి 5 parts 20 అయితే మనకు సేవింగ్ ఎంత ఉంది 12. ఇప్పుడు మనకు కావాల్సింది 12 ఏంటిది సేవింగ్ కాబట్టి కాన్సన్ట్రేషన్ పెట్టాల్సింది దేనిపైన సేవింగ్ పైన పెట్టాలి. కాబట్టి 12 కంటే ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అంటే కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం కాబట్టి ఎంటర్టైన్మెంట్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇగో 2.5 ఇంక్రీజ్ డిక్రీజ్ కాబట్టి ఇంక్రీజ్ ఉంది ఎంత పర్సెంట్ 1%. అంటే 12 కు 1 యాడ్ చేస్తే ఎంత 13. మరి ఎంత 47.5 = 39,900 అయితే 13% ఎంత 10,000 కంటే ఎక్కువ ఉండాలి. అంటే నియరెస్ట్ 11,000. ఎందుకంటే మనం పాయింట్లు తీసుకోలేదు కాబట్టి 11,000 లో ఆన్సర్ ఉండాలి. మరి 11,000 లో ఆప్షన్ ఏముంది ఓన్లీ 1 ఉంది. అంటే ఆప్షన్ 3 is the correct one. కాబట్టి ఈ విధంగా సాల్వ్ చేసినట్లయితే అయిపోతుంది. ఇక కొంతమంది ఏం చేస్తారంటే చూడండి పాయింట్లలో చేయాలనుకుంటాం. ఓకేనా ఇట్లా చేస్తే ఈజీ, ఇలా చేస్తే ఈజీ. లేదు నాకు స్టెప్ బై స్టెప్ పాయింట్లు కూడా కావాలంటే పాయింట్లలో ఒకసారి చూడండి ఏ విధంగా సాల్వ్ చేస్తాం. ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా. యాక్చువల్లీ ఏ విధంగా వచ్చిందో ఓకేనా. సెకండ్ మెథడ్ చూడండి, ఇది 12%. ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే హౌస్ రెంట్ చూస్తున్నాం. హౌస్ రెంట్ మెథడ్ 2 ఓకేనా. హౌస్ రెంట్ కాబట్టి హౌస్ రెంట్ ఎంత అన్నాడు 30% ఇంటూ 5% ఇంక్రీజ్ అంటే 100 వెళ్ళి 5 తీసేస్తే 95 కదా. కాబట్టి 95/100 కాబట్టి 0 క్యాన్సల్. నెక్స్ట్ 3 5s 15 3 9s 27 అంటే 28 అంటే ఎంత అన్నట్టు 28.5. 30 కాస్త డిక్రీజ్ కావాలి కదా, డిక్రీజ్ అయింది కాబట్టి ఎంత 28.5. నెక్స్ట్ తర్వాత ఎడ్యుకేషన్ పైన ఇంక్రీజ్ కావాలి, ఎంటర్టైన్మెంట్ పైన తక్కువ డిక్రీజ్ కావాలి. ఇగో ఎంటర్టైన్మెంట్ 12.5 ఇంటూ ఎంత డిక్రీజ్ చేయాలి 2.5 డిక్రీజ్ చేయాలి. ఇగో 2.5/100% అంటే ఓకే. దీన్ని ఎలా రాస్తామంటే చూడండి
25 మనకు తెలిసింది కాబట్టి 25 5 125. నెక్స్ట్ 25 2 50 ప్లస్ 12 62 అంటే పైన 6 రాసినాం. 25 1 25 ప్లస్ 6 31 అని రాసినాం. ఓకేనా, 31 అని రాసినాం కాబట్టి జనరల్గా 1% అంటే 12 1% అంటే ఎంత 0.1 కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఎంత తీసేయాలి 0.3125 అనేది తీసేయాలి. అంటే 12.5లోకి వెళ్ళి 0.3125 అనేది తీసేయాలి, మైనస్ చేయాలి. క్లియర్ కదా. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏమన్నాడు, ఎడ్యుకేషన్. ఇగో ఎడ్యుకేషన్ చేస్తున్నాం. ఎడ్యుకేషన్లో ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ కావాలి 17.5 ఇంటూ 2.5 బై 100. ఓకేనా, క్లియర్గా రాసండి. ఇది ఇంక్రీజ్ కదా, ఇది ఇంక్రీజ్, ఇది డిక్రీజ్. ఓకేనా, అంటే 12.5 కంటే తక్కువ రావాలి, 12.5 కంటే తక్కువ రావాలి. అంటే ఎంత వస్తుంది చూడండి, 12.5లోకి వెళ్ళి 0.3125 తీసేస్తే 12.1875. ఓకేనా, ఎంత రావాలి 12.1875. క్లియర్. నెక్స్ట్ తర్వాత 25 5 125, ఇగో 12 రాసినాం. 25 7 175. 175 ప్లస్ 12 ఎంత 187. 187 అంటే 18 కదా. నెక్స్ట్ తర్వాత 25 1 25, 25 33 43. 43 కాబట్టి ఎంత రాయాలి 0 పాయింట్ అని రాస్తున్నాం. 0 పాయింట్ కాబట్టి 17.5 కంటే ఎక్స్ట్రానే ఉండాలి కదా, కలపాలి. కాబట్టి ఎలా రాస్తున్నాం, ఓకే 17.5 చెక్ చేసినట్లయితే ఇది 0.4375 అంటే ఎంత వచ్చింది మనకు 17.9375. క్లియర్ కదా. నెక్స్ట్ ఇది ఎడ్యుకేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకు కావాల్సింది సేవింగ్ కావాలంటే ఏం చేస్తామంటే చూడండి, ఇగో సేవింగ్ రావాలంటే 100 మైనస్ ఇగో 30 కాస్త ఏమైంది, ఇగో 30 కాస్త 28.5. నెక్స్ట్ ప్లస్ ఇగో తర్వాత ఇది 20 యాస్టీజ్ రాసినాం. 20 ప్లస్ 12 ఎంత 1875 ప్లస్ 17.9375. నెక్స్ట్ ఇక సేవింగ్ ఆల్రెడీ ఇంతకుముందు ఎంత ఉంది అదే రాస్తున్నాం కదా, యాస్టీజ్గా 12 అని రాస్తున్నాం. ఓకేనా, 12 అని రాసినట్లయితే ఎంత అవుతుందంటే చూడండి, 28 ప్లస్ 20 48, 48 60, 60 ప్లస్ 77, 77 అంటే 86.625. ఓకేనా, అప్పుడు ఏమైతుంది మనకు 86 అన్నాం కాబట్టి 13.375 అంతే కదా. 625లోకి వెళ్ళి తీసేసినట్లయితే 13.375. ఇది 625 కదా, 375,000 కాబట్టి ఇది 86 ప్లస్ 13 అంటే 99. 99కు ప్లస్ 1 యాడ్ చేస్తే 100 కాబట్టి 13.375 ఎంత ఇంక్రీజ్ అవ్వాలి కదా. కాబట్టి ఇంతకుముందు ఎంత ఉంది 12% ఉంది, ఇప్పుడు ఎంత అయింది మనకు 13.375. క్లియర్, ఆన్సర్ అయిపోయిందా లేదా. ఓకే, ఫస్ట్ మనం ఏం చేసినాం, ఇగో 30కి 40 37 ఎంత 17.5కి మొత్తం కలిపితే ఎంత 47.5% ఈక్వల్ టు 39,900. మరి ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత 13.375. ఓకేనా, పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. క్లియర్, అవునా కదా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, ఇది అటు వెళ్తుంది కాబట్టి ఎంత 39,900 కాబట్టి ఓకేనా, 20. నెక్స్ట్ ఇది ఒక పాయింట్ తీసేస్తే క్లియర్ కదా. 19 తోటి చేసిన ఇంతకుముందు మనం 19 2 19 5 19 2 19 1. క్లియర్ కదా. నెక్స్ట్ తర్వాత 25 తోటి చెక్ చేసినట్లయితే ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. 25 తోటి ఇక్కడ చెక్ చేస్తే అయిపోతుంది. 25 ఎంతలా క్యాన్సిల్ అవుతుంది, 25 6 25 5 125 కాబట్టి ఇది ఒకసారి రాస్తున్నా చూడండి 375. నెక్స్ట్ తర్వాత 25 తో చేస్తే 25 5 125 13 ఇది 8 70 కాబట్టి 25 3 75 చేసినాం. ఇది 2 వచ్చింది, ఇది 1 వచ్చింది, 25 5 ఓకేనా 535 వచ్చింది. కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేస్తాం, 21 తో చేసినాం కాబట్టి ఈజీగా వస్తుంది కదా. మనకు కావాల్సింది ఏంటిది, ఇది 2 zeros తీసేయాలి కదా, 2 zeros 21 తో చెక్ చేస్తే ఇక 1 into 5 యూనిట్ డిజిట్లో ఒకటే ఉంది కదా, ఇక 1 into 5 యూనిట్ డిజిట్ ఒకటే ఉంది కాబట్టి ఈ విధంగా చేస్తాం. మీకు ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ ఎందుకు చెప్పినంటే ఇక్కడ చాలా మందికి ఏమనుకుంటారంటే యాక్చువల్లీ ప్రాబ్లం చేయడం అవసరమా ఫస్ట్ థాట్ వస్తుంది. సెకండ్ ఏంటంటే ఇంత క్యాలిక్యులేషన్ అవసరమా, ఇది సెకండ్ థాట్ వస్తుంది మీకు. అందుకోసమే ఫస్ట్ మెథడ్ చెప్పినా కదా. ఫస్ట్ మెథడ్ ఏం చెప్పినామంటే 12కు 13 కాబట్టి 12% ఎంత ఇక్కడ రాసినాం. 47.5 = 39,900 అయితే 13% ఎంత,
ఈజీగా చేసినాం, ఒకటే స్టెప్లో అది. లేదు నాకు కావాలి అనుకున్నప్పుడు ఏం చేసినాం, నాకు లెంతీ కావాలి, పేజీ నింపాలన్న ఉద్దేశంతో ఈ మెథడ్ చేసినాం. ఈ మెథడ్ చేసినట్లయితే మీకు టైం అనేది ఎక్కువ పడుతుంది లేదా, ఎక్కువ పడుతుంది. ఇప్పుడు చాలా మంది ఎలా అలవాటు పడ్డారంటే చిన్న చిన్న క్వశ్చన్స్ అనేవి ఓకేనా, సింగిల్ లైన్ 2 లైన్స్ ఉండి 2 సెకండ్స్లో 5 సెకండ్స్లో 10 సెకండ్స్లో ఓకేనా, ఇది మన థంబ్నెయిల్ పెట్టడం వల్ల అవిటికి అడిక్ట్ అవుతారు. నెక్స్ట్ ఈ మధ్యలో ఒక ట్రెండింగ్ షార్ట్స్ చూడండి ల్యాక్స్లలో ఉంటున్నాయి. యాక్చువల్ దానివల్ల నీకు ఏమైనా వస్తుందంటే ఎంటర్టైన్మెంట్ వస్తుంది, దానివల్ల ఏం యూజ్ ఉండదు ఓకేనా. అప్పటికప్పటికి మనకి ఏముంటాయంటే ఓకేనా, షార్ట్ కట్ వస్తుంది, ఏంటి ఓకే స్క్వేర్ ఉన్నప్పుడు ఇలా చేయాలి, ఇలా ఉన్నా చేయాలి అనే థాట్ వస్తుంది అక్కడి వరకే. రేపటి ఎగ్జామ్లో అది ఎక్కడ కూడా పనికి చేయదు. కానీ మీరు చూసేది మాత్రం అవే కదా, అవిటి మాత్రమే చూస్తారు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం రీసెంట్లీనైనా 2 days బ్యాక్ జరిగింది. కాబట్టి జనరల్ మెథడ్లో చేస్తే ఏ విధంగా చేసినాం, నెక్స్ట్ మీరు అనుకున్నట్టు ఇంకా ఆలోచించినట్లయితే పేజ్ నెంబర్ నింపాలనుకున్నప్పుడైతే ఈ విధంగా చేయాలి. కాబట్టి డెప్త్ క్వశ్చన్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. 2025లో ఉన్నాం మనం, మరి 2025లో ఉన్నాం కాబట్టి దానికి తగ్గట్టే మనం కూడా ఏం కావాలి, అప్డేట్ కావాలి కదా. అప్డేట్ కావాలి కాబట్టి మీకు క్వశ్చన్స్ అనేవి మీకు ఎక్కడ లేని విధంగా, ఇప్పటికి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మీరు ఏపీ తెలంగాణలో ఎక్కడైనా చెక్ చేసిరా ఓకేనా. 2 days మీకు అప్డేట్ క్వశ్చన్స్ ఎందుకు ఇస్తున్నా అంటే ప్రతిసారి మీరు బుక్లో చూడండి, క్లాస్లో చూడండి ఓకేనా, సెంటర్లో ఏదైతే ఎగ్జామ్ జరుగుతుందో అప్డేట్ క్వశ్చన్స్ అనేవి మన బుక్లో కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ క్లాస్లో ఖచ్చితంగా ఉంటాయి. అది వితిన్ 2 or 3 daysలోనే ఉండడం జరుగుతుంది. కాబట్టి మీకు అప్డేట్ కంటెంట్ ఇస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మనం స్టార్ట్ చేసే ప్రోగ్రామ్ కూడా మీకు దానికి సంబంధించిందే. కాబట్టి సిన్సియర్గా సీరియస్గా ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఓకేనా వారు మాత్రమే ఈ బ్యాచ్లో జాయిన్ కమ్మంటున్నాం. అంతేకాని ఏదో ఏంటి మాయలు చేసి మాటలు చెప్పి ఓకేనా ఈ అడ్మిషన్ కోసం అయితే చూడట్లేదు. మళ్ళీ ముందే చెప్తున్నా 50 members అని ఎందుకంటున్నంటే నువ్వు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా ఓకేనా, నీకు ప్లస్లు మైనస్ రాకపోయినా 1 2 రాకపోయినా ఏబిసిలు రాకపోయినా రోజు చెప్పినట్టు ప్రాక్టీస్ చేయాలి ఓకేనా. వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే 10th అయిపోయిన తర్వాత మనకు ఇంటర్ డిగ్రీ అనేది ఎంత 2 years + 3 years 5 years అయిపోయింది. మళ్ళీ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చిన కాబట్టి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. నువ్వు ఆ ప్రాబ్లంను తట్టుకొని ఉన్నట్లయితే నీకు జాబ్ వస్తుంది. జాబ్ రావాలంటే మనం అన్నిటినీ వదులుకోవాల్సి వస్తాయి. నిద్ర లేని రాత్రులు గడపాలి ఓకేనా, కడుపు మార్చుకోవాలి, నెక్స్ట్ రిలేషన్స్ దూరంగా ఉండాలి. చాలా మంది కొన్ని మాటలు అంటారు, ఆ మాటలు పడాల్సి కూడా వస్తుంది. కాబట్టి అన్నిటికీ భరించి ఎవరైతే ఉంటారో వారే విజేత అవుతారు. కాబట్టి ఇక్కడ మనకు తీసుకున్నది కూడా ఓన్లీ 50 members. కాబట్టి ఎవరైతే జాబ్ కొట్టాలని దృఢ సంకల్పం ఉన్నారో వారు మాత్రమే ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి.